కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ధరణి పోర్టల్ను మెరుగుపరుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని, ప్రభుత్వం నేతలు లాక్కున్న భూములను తిరిగి పేదలకే అప్పగిస్తామన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 5వ రోజు ఉత్సాహంగా సాగింది. జడ్చర్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర షాద్ నగర్లో ముగిసింది. నల్ల చట్టాలతో పాటు పార్లమెంట్ బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒక్కటేనని, ఎన్నికలప్పుడు కలిసి డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. नदी जैसी यात्रा है, इसमें सब धर्म के लोग, सब जात के लोग, बुजुर्ग लोग, युवा, महिला सब एक साथ चल रहे हैं. नदी लागा ఈ యాత్ర ప్రవహిస్తుంది. అన్ని మతాలు, కులాలు, అన్ని వయసులు అందరూ కూడా ఈ నది లాగా ప్రవహించి ముందుకు పోతున్నారు. धक्का लगता है, भीड़ में कोई गिर जाता है, एकदम जनता उसे उठा देती है. ఎప్పుడన్నా ఎవరన్నా ఈ యాత్రలో కింద పడితే అందరూ కలిసి లేపి ముందుకు తీసుకుపోయే మరి అవపడుతుంది అందరికీ. जैसे जब हम तेलंगाना के अंदर आ रहे थे